అలానే సార్ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించి ట్యాక్స్ రిలీఫ్ అనేది వింటూ ఉన్నాము. దాని అసలు ఏంటి సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఆ రిలీఫ్ ఏంటి? ఇప్పుడు ఏముందంటే ఇన్కమ్ ట్యాక్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. 60 years ఒకటి, అప్ టు 60 years నార్మల్ సిటిజన్, 60 to 80 years సీనియర్ సిటిజన్, ఎబో 80 years అయితే సూపర్ సీనియర్ సిటిజన్ అంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పాత స్కీమ్ ఉన్న వాళ్ళకి 2.5 lakhs నార్మల్ సిటిజన్కి, 3 lakhs ఏమో సీనియర్ సిటిజన్కి, 5 lakhs ఏమో సూపర్ సీనియర్ సిటిజన్కి బేసిక్ ఎగ్జామ్షన్ ఉండేది. ఇప్పుడు అందరూ న్యూ రిజియంలోకి వచ్చారు కాబట్టి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే 75 years పైన 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు శాలరీ అండ్ పెన్షన్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈ 3 మాత్రమే ఉండి వేరే ఆదాయం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. రిటర్న్ ఫైల్ ట్యాక్స్ కట్టాలి, కానీ ట్యాక్స్ వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయకుండా బ్యాంకే రిటర్న్ వీళ్ళ తరఫున ట్యాక్స్ కట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేస్తుంది. అదే రిటర్న్ ఫైల్ చేసినా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ మిగతా క్యాపిటల్ గెయిన్స్ ఉన్న అంటే ప్రాపర్టీ అమ్మడం వల్ల వచ్చిన లాభాలు కానీ, వ్యాపారంలో షేర్ కానీ, వ్యాపారంలో పార్ట్నర్షిప్ కానీ, 70 సంవత్సరాల వయసు దాటినా కానీ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీంట్లో ట్యాక్స్ తప్పదు, కానీ ఫైలింగ్ మాత్రమే తప్పుతుంది అనేది ఈ 70 సంవత్సరాల దాటిన వాళ్ళకి. అది శాలరీ, ఇంట్రెస్ట్ అండ్ పెన్షన్. ఆ ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉండాలి. వేరే తరఫు నుంచి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి దానికి ఎగ్జామ్షన్ రాదు, కంపల్సరీ ఫైల్ చేయాలి. ఓకే, ఇది అందరు సీనియర్ సిటిజన్స్కి వర్తిస్తుందా లేకపోతే ఇందులో కేటగిరీస్ ఉన్నాయా? 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 70 సంవత్సరాల లోపల మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. సో అలానే సార్ ఈ CBDT 6 కేటగిరీస్ కంపల్సరీ స్క్రూటినీ చేయాలంటున్నారు కదా సార్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం చేస్తారంటే CBDTకి ఇంతకుముందు 2004లో ప్రభుత్వము అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలెట్టింది 2004 నుంచి. ఇప్పుడు ఏమైందంటే ఇంచుమించు 36 డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, కంపెనీ షేర్స్ నుంచి, బ్యాంక్స్ నుంచి, డిబెంచర్స్, బాండ్స్, ఇలాంటివన్నీ ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంటాయి. అయితే సంవత్సరం 2 సార్లు సబ్మిట్ చేస్తారు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని. ఆ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో, ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాత దాని ప్రకారం మనము రిటర్న్ ఫైల్ చేసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే మీరు అన్నట్టుగా స్క్రూటినీ ఎప్పుడు వస్తుంది అంటే, స్క్రూటినీ అంటే 1000 కేసుల్లో 3 కేసులు సెలెక్ట్ చేస్తారు. అంటే 100లో 3 కేసులు, 100లో 3 లేకపోతే మ్యాక్సిమం 4 కేసులు సెలెక్ట్ చేస్తారు. అది సిస్టమ్ బేస్డ్. అంటే ఏ కేసు సెలెక్ట్ చేయాలనే సిస్టమ్ దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఇస్తారు. ఆ ప్రాసెస్ ప్రకారం ఉన్న వాటిని సిస్టమ్ సెలెక్ట్ చేస్తుంది. అలాంటి వాటిని వెరిఫై చేస్తారు. మిగతా 96 కేసులు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా యాక్సెప్ట్ అవుతుంది. అయితే కొన్ని కేసులు ఏమవుతాయంటే, మీరు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్లో, 10 లక్షల కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ క్యాష్ వేయడం కానీ, అంటే ఒక్కసారి కాదు 4-5 సార్లు కలిపి, 10 సార్లు కలిపి, 20 సార్లు కలిపి 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ వేసినటువంటి సేవింగ్స్ అకౌంట్లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. ఎందుకు 10 లక్షల పైన మీరు బ్యాంకులో వేస్తారు, తీసింది చూడరు, ఓన్లీ వేసేది మాత్రమే చూస్తారు. కరెంట్ అకౌంట్లో 50 లక్షల కంటే ఎక్కువ క్యాష్ వేస్తారనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎందుకు జరిగింది అనేది కూడా దానికి డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం దానికి సమాధానం ఇవ్వలేదు, వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం సమాధానం ఇవ్వలేదు, ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు, నోటీస్ సమాధానం ఇవ్వలేదు అనుకోండి, డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, షోకాజ్ నోటీస్ ఇస్తుంది. షోకాజ్ నోటీస్ కూడా రెస్పాన్స్ చేయాలనుకోండి, అప్పుడు ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ విధంగా 4-5 స్టేజ్ల్లో ఉంటుంది. అంత లోపలనే ప్రతి వ్యక్తి కూడా తనకు డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక మెసేజ్ వస్తుంది మనకు. ఆ మెసేజ్లో మీకు ఇలాంటి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, మీ దగ్గర రెస్పాన్స్ ఇవ్వండి, లేకపోతే నోటీస్ ఇచ్చాము మీరు రెస్పాన్స్ ఇవ్వండి, లేకపోతే ఇలాంటివి ఉంది ప్రొసీజర్ ఇనిషియేటివ్ మీరు రెస్పాన్స్ ఇవ్వండి అని వస్తుంది. దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో వెరిఫై చేసుకొని ఆ పోర్టల్లో దానికి ఆ రెఫరెన్స్ ఏ నోటీస్ ఉందో దానికి రిప్లైగా మీరు సమాధానం ఇవ్వాలి. ఒకవేళ సాక్ష్యాలు ఏదైనా ఉంటే మీరు సపోర్టింగ్గా ఆ సాక్ష్యాలు కూడా ఇంక్లూడ్ చేస్తూ సపోర్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు బ్యాంక్లో వేశారు, 15 లక్షలు క్యాష్ ఉంది, 15 లక్షలు అన్నిసార్లు 15 లక్షలు క్యాష్ వేశారు, 10 లక్షలు డ్రా చేశారు ఆల్రెడీ. అంటే 2 లక్షలు వేశారు, 1 లక్ష డ్రా చేశారు, మళ్ళీ 2 లక్షలు వేశారు, మళ్ళీ 1 లక్ష డ్రా చేశారు, ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు
కానీ మొత్తం 15 లక్షలు తీసుకున్నప్పుడు మనం ఇస్తే డిపార్ట్మెంట్ అడుగుతుంది, మీరు 15 లక్షలు బ్యాంకులో వేశారు కదా, దేనికోసం వేశారు, కరెక్టా కాదా అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే 15 లక్షలు డ్రా చేశాను కానీ తీసుకున్నాను, వేసాను, కానీ అంతకుముందు ఇన్నిసార్లు నేను డ్రా చేశాను, ఇది సాక్ష్యం అని చెప్పిన ఎవిడెన్స్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడికి ఆగిపోతుంది. కానీ ఫీడ్బ్యాక్ సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఈ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మన ఏఐఎస్ అంటారు, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే మన పాన్ కార్డ్ ఆధారంగా ప్రతి వ్యక్తి యొక్క ట్రాన్సాక్షన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని మనం జూన్లో కానీ వెరిఫై చేసుకొని జూలై వరకు రిటర్న్ ఫైల్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్క్రూటినీ సెలెక్షన్ అనేది ర్యాండమ్ సెలెక్షన్ అనేది ఏమో 4%, 104 సెలెక్ట్ అయ్యేది. ఇదేమో ఈ మిగతా సెలెక్షన్ అంతా కూడా కేస్ బేస్డ్, అంటే ఎక్కువ క్యాష్ వేసింది కానీ, ఎక్కువ క్యాష్ డ్రా చేసింది కానీ, ప్రాపర్టీ అమ్మింది కానీ, లేకపోతే డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటి మీదంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది.